వెల్కమ్ టు A1 మీడియా తెలుగు. మనమిప్పుడు పోరుమామిళ మండలం యారసాల గ్రామ సమీపంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న బండ్లమాంబ రాజ్యమాతదేవి బ్రహ్మోత్సవాలకు వచ్చాం. ఈ ఘన ఉత్సవాలు ఈ నెల 5 నుండి 7వ తేదీ వరకు జరగగా వేలాది భక్తులు అమ్మవారి ఆశీర్వాదాలు పొందేందుకు వస్తున్నారు. 19/2/2018 రోజున భూమి పూజ జరిపి ఆలయం నిర్మించబడింది. సంతానం కోసం వచ్చిన వారికి సంతాన లభ్యం, ఉద్యోగ సమస్యలున్న వారికి ఉద్యోగ లభ్యం, ఇతర సమస్యలున్న వారికి పరిష్కారం పొందుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారి ఈ నెల 15వ వరకు గుడి ఆవరణలో ఉంటారని, అందరూ భక్తులు దర్శించుకుని ఆశీర్వాదాలు పొందే మంచి అవకాశముందని నాగార్జున రెడ్డి గారు చెప్పారు. రాజమాతగా ప్రజల అందరికీ గుర్తింపు పొందినటువంటి దేవతగా, ఒక మహాశక్తివంతురాలుగా ప్రజల్లో అందరికి కూడా వేలాది మంది ఆమె శిష్యరకంలో ఆమె నమ్మినటువంటి వారికి కోరికలు నెరవేరుతాయని చెప్పేసని, ఈమె ఇక్కడ మన మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఒక పవిత్ర స్థలం అని చెప్పేసని 2018లో ఇక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ప్రసన్న బండ్లమాంబ రాజమాతాదేవిగా ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. గత 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరగడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా అమ్మవారు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారు ఈ నెల 15వ తారీఖు వరకు ఇక్కడే ఉంటారు. భక్తులందరికీ తెలియజేయడం ఏమనగా, ఇక్కడ మనకు 6 వే, మనకు హైవే రోడ్డు కూడా అతి సమీపంలో ఉన్నది. 4 వే కాబట్టి ఒక పక్క 6 వే, ఒక పక్క 4 వే మధ్యలో ఈరోజు ఈ పుణ్యక్షేత్రం ఇక్కడ దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నటువంటి వారు ఎవరైనా సరే వారి కోరికలు తీరుతాయని చెప్పేసి అటు బెంగళూరులో కావచ్చు, ఇటు నెల్లూరులో అనేక స్థలాలు, రాయచూరు, రాపూరు, కావలి, ఇలా చిలకూరులో ఎక్కువ ఉండేది. చిలకూరులో అమ్మగారు అక్కడ ఉంటారు. ఎక్కడ ఉన్నా ఆమె అడుగు పెట్టిన చాటల్లా కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. భక్తులు కూడా ఎక్కువ మంది, వేలాది మంది భక్తులు రావడం కూడా జరుగుతూ ఉంది. మరి అమ్మవారి ఆశీస్సులు ప్రతి శుక్రవారం రోజు కూడా ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ ఇటువంటి పుణ్యక్షేత్రము మనము అమ్మవారిని నమ్ముకొని ఇక్కడికి రావాలి, ఇక్కడ ఆమె ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి ఎంతో మందికి నమ్మకము, కోరిక కూడా ఉంది. పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం కానీ, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి కానీ, ఆర్థిక పరిస్థితి సరిగా లేనటువంటి వారికి కానీ వారి భవిష్యత్తును కూడా అమ్మవారు వారి నోటి గుండా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టేసి భక్తులుగా తెలియని వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ నెల 15వ తారీఖు వరకు కూడా అమ్మవారు ఇక్కడ చిన్నయరసాల గ్రామంలో ఉంటారు. కాబట్టేసి తప్పకుండా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి నేను మీ నాగార్జున రెడ్డిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.